ఒక శాస్త్రవేత్త తన ముఖ్యమైన సైన్స్ ప్రయోగాన్ని పూర్తి చేసి ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. సరిగా అప్పుడే తన చేతి గడియారం ల్యాబ్లోనే మర్చిపోయానని గుర్తుకొచ్చింది. ఆ గడియారం తీసుకుని అతను బయటకు అడుగు పెట్టబోతుండగా దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న ఒక పెద్ద ద్వారం, దాన్ని అందరూ సరదాగా గోదా ద్వారం అని పిలిచేవారు, అకస్మాత్తుగా మూసుకుపోయింది. అతను కంగారుపడి తన సహచరుడి సహాయం కోసం అరిచాడు. కానీ సరిగా అదే సమయానికి అత్యంత శక్తివంతమైన క్వాంటం ప్రయోగం యొక్క టైమర్ కూడా మొదలైంది. దాంతో అతని సహచరుడు కూడా ఆ తలుపును తెరవలేకపోయాడు. ఈ పరిస్థితి చూసిన అతని స్నేహితురాలు, గర్ల్ఫ్రెండ్ మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎందుకంటే తన ప్రియుడు చనిపోవడాన్ని చూడడానికి ఆమెకు ధైర్యం లేదు. కొద్దిసేపట్లోనే ల్యాబ్ లోపల భయంకరమైన విద్యుత్ తుఫాను, ఎలక్ట్రిక్ స్టార్మ్ పేరుకుపోవడం మొదలైంది. ఆ మనిషి శరీరంలోని వెంట్రుకలు కూడా నిలబడ్డాయి. చూస్తుండగానే ఆ శాస్త్రవేత్త ఆ భీకరమైన మెరుపులో చిక్కుకుని పూర్తిగా కాలిపోయి విగతజీవిగా మారిపోయాడు. అందరూ కథ ఇక్కడితో ముగిసిందని అనుకున్నారు. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన ఒక పారిశుద్ధ్య కార్మికురాలు ఒక వింత దృశ్యాన్ని చూసింది. అక్కడ కేవలం మానవ నరాలతో మాత్రమే తయారైనట్టు కనిపించే ఒక మనిషి నీడ, హ్యూమన్ షాడో ఉంది. ఆ నీడ వేగవంతమైన ఆకుపచ్చని కాంతిని వెదజల్లుతూ ఒక భయంకరమైన అరుపుతో క్షణంలో మాయమైపోయింది. వింత సంఘటనలు అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ఆ శాస్త్రవేత్త స్నేహితురాలు ఇంట్లో కూర్చుని భోజనం చేస్తుండగా ఆమె చేతిలోని చెంచా మరియు ఫోర్క్, ముళ్ళు గరిటె అకస్మాత్తుగా ఒకదానికొకటి అతుక్కోవడం ప్రారంభించాయి. ఆ మరుక్షణమే ఒక భయంకరమైన కాంతి మెరుపులా వచ్చి ఒక కొత్త సూపర్ హీరో జన్మించాడు. అతను మరెవరో కాదు, విధికు ఆహుతైన ఆ శాస్త్రవేత్తే. ఇప్పుడు అతనే క్వాంటమ్ మ్యాన్. అతనిలో అద్భుతమైన శక్తులు వచ్చాయి. అతను ఒక చేతితో బరువైన యుద్ధ ట్యాంక్ను కూడా ముక్కలు చేయగలడు. ఒక పిడికిలి బిగిస్తే ఆ ట్యాంక్ ఇనుప గుండులా మారిపోయేది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతను తనలాంటి అనేక నకిలీ, డూప్లికేట్ రూపాలను సృష్టించుకోగలడు. ఈ శక్తి అతన్ని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డెలివరీ బాయ్గా కూడా మార్చగలదు.